మేడం. గల్లీ పేరే గుజరాత్ గల్లీ. మా తెలంగాణ మా గుజరాత్‌లో మా తెలంగాణ గల్లీ ఉందా? మేము ఎప్పుడైనా అడిగామా? ఆ గల్లీకి శ్రీకాంతాచారి పేరో, లేకపోతే జయశంకర్ సార్ పేరో, కొండ లక్ష్మణ్ బాపూజీ గారి పేరో పెట్టాలని మేము ఎప్పుడో డిమాండ్ చేశాం. కాబట్టి పేర్లు మారుస్తా ఉన్నారు, గ్రామాలలో చొరబడతా ఉన్నారు, అన్ని ఉపాధి ఉద్యోగ అవకాశాలని స్థానిక కులాల ధ్వంసం చేస్తా ఉన్నారు అనేటువంటి వాదన ఈ ఉద్యమానికి ఇంత బలం ఎందుకు వచ్చింది మేడం? నేను సింపుల్‌గా ఒకటే చెప్తున్నాను. తెలంగాణ శ్యామ్ అనేటాయన తెలంగాణ వాది, ఒక తెలంగాణ ఉద్యమకారుడు అనుకుందాం. ఎందుకు ఇది ఇంత బలం వచ్చింది? మనం సహజంగా అక్కడ ప్యానెల్ ఉన్న పెద్దలు కూడా ఆలోచించారు కదా! దీనికి ఊపిరి ఉంది. ఇది అన్యాయం జరుగుతుంది అనేటువంటి దీనికి ఉంది మేడం. ఎందుకంటే నేను ఒక పోస్ట్ రాసా. తెలంగాణలో గ్రామాలలో రోడ్డు లేనటువంటి గ్రామం ఉందేమో కానీ మారవాడి కొట్టు లేనటువంటి గ్రామం లేదు. చెరువుల చేపలు పట్టుడు తప్ప, చేన్ల తాళ్ళెక్కుడు తప్ప మిగతా వృత్తులన్నీ చేసేసారు వీళ్ళు. మీరు చేయొద్దని అంటలే. కానీ కులాల రోడ్లకే కదా నాయ బ్రాహ్మణులు బీహార్ ఒడిశా నుంచి వచ్చిన వాళ్ళు మా పనిని దొంగలిస్తా ఉన్నారు మాటల పేరుతోనని ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేశారు మన నాయ బ్రాహ్మణ అన్నలు. మరి ఏం సమాధానం చెప్తాం వీళ్ళకు? వీళ్ళు కాదా హిందువులు? సరే శ్యామ్ గారు, రాజకీయాల కోసం రాజకీయ నాయకులు వాళ్ళ అవసరాల కోసం, ఒక నిమిషం శ్యామ్ గారు, రాజకీయ నాయకులు రాజకీయాల కోసం వాళ్ళ అవసరాల కోసం మాట్లాడుతున్నారు కొంతమంది అని అంటున్నారు. మీకే రాజకీయ పార్టీలతో సంబంధం లేదా? మీ వెనక ఏ రాజకీయ పార్టీలు లేవా? అంటే మేడం ప్రతి ఒక్క చెప్తాను. నా వెనకాల ఇప్పుడు నేను అదే స్పష్టంగా చెప్పాను మేడం. అప్పుడు కూడా చెప్పా, నాది దక్షిణాది హక్కుల పరిరక్షణ వేదిక అనో సంఘం ఉంటుంది. ఇప్పుడు ప్రతి కులం ఉంటుంది, కుల సంఘం ఉంటుంది, మతం ఉంటుంది, మత సంఘం ఉంటుంది. ఆయన ఏదో రాజకీయ పార్టీలో ఉంటాడు. కానీ ఇది రాజకీయ ప్లాట్ఫామ్ నుంచి మేము ఉద్యమం చేయట్లే. ఒకవేళ నిజంగా రాజకీయ పార్టీగానే మేము డిమాండ్ పెట్టామనుకో, మా డిమాండ్ లో నిజాయితీ ఉందా లేదా? వాళ్ళు అన్నట్టు రాజకీయ పార్టీగానే పెట్టామనుకుందాం, మా డిమాండ్ లో నిజాయితీ ఉందా లేదా? ఇది జరుగుతున్న వాస్తవమా కాదా? స్వర్ణకారులు 20 మంది ఆత్మహత్యలు చేసుకున్నారా లేదా? సబ్బండ కులాలు ఈ రోజు రోధిస్తున్నారా లేదా? ఈ రోజు గ్రామాల నార్త్కు సంబంధించినటువంటి వ్యాపారస్తులు పాకిపోయారా లేదా? ఈ వాస్తవాలు కాదా? ఒకవేళ వాళ్ళు అన్నట్టే అనుకుంటే, నేను లేదన్నా వాళ్ళు బురదేస్తారు, ఒకవేళ చేసినా పర్వాలేదు. ఎందుకు ఇంత బలం వచ్చింది ఉద్యమానికి చెప్పండి. రైట్ శ్యామ్ గారు, మీకు రాజకీయాలతో సంబంధం లేదు అంటే ఒక ఫోటో సోషల్ మీడియాలో మీదే వస్తుంది, దానికి సమాధానం చెప్పండి. మీ మాటిస్తున్నా సికింద్రాబాద్ భవితకు అండగా ఉంటానని, కుండ గుర్తు మీ పార్టీకి సంబంధించింది. కామ్రేడ్ తెలంగాణ శ్యామ్, పగిడిపల్లి శాంసన్, మీ పూర్తి పేరు పగిడిపల్లి శాంసన్, విముక్త చిరుతల కచ్చి పార్టీ. ఓకే, సో శాంసన్ నాకు వచ్చిన పోస్ట్ మాత్రమే నాకు తెలుసు, మీ డీటెయిల్స్ మాత్రం నాకు తెలుసు. సోషల్ మీడియాలో ఏదైతే మీ గురించిన విషయాలు వస్తున్నాయో, చక్కర్లు కొడుతున్నాయో, ఆ పోస్ట్ మాత్రమే నా దగ్గర ఉంది. దాంట్లో మీది కుండ గుర్తుకు ఉంది. పార్టీ పేరు వచ్చి విముక్త చిరుతల కచ్చి పార్టీ, మొత్తం పేరు పగిడిపల్లి శాంసన్. సో శాంసన్ ఈ పేరు దగ్గరే వస్తుంది. ఇంకొక మతానికి సంబంధించిన శామ్ అనే ముసుగుతో ఇవాళ హిందూ సమాజాన్ని చీల్చే కుట్ర చేస్తున్నారు. ఇవాళ ఫేక్ గా వచ్చి బొట్టు పెట్టుకొని తిరుగుతున్నారు అని. SHYAMSON మా తండ్రి పేరు రాజమల్లు, RAJAMALLU. మా అమ్మ పేరు కలమ్మ, మా చెల్లె పేరు మౌనిక, మా తమ్ముడి పేరు సందీపు. మాది సొంతూరు వరంగల్ సరిహద్దు ప్రాంతం బయ్యారము. నేను తెలంగాణ ఉద్యమంలో నరనరాల తెలంగాణ ఉద్యమాన్ని నింపుకొని తెలంగాణ శ్యామ్గా అంటే నన్ను పిలిచేవారు. నా బండి వెనకాల ఇప్పటికీ తెలంగాణ ఉంటుంది. మా నాయన మాత్రం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెసర్ కాశిం గారు ఉన్నారు. కాశిం గారు ముస్లిమా? స్టాలిన్ అని ఉన్నారు. స్టాలిన్ గారు ఏమన్నా వేరే దానికి పేరుతో సంబంధం లేదు మేడం. వీళ్ళంతా తప్పుడు. ఒకవేళ నిజంగా హిందూ ముస్లిం అనుకుంటే రేపు అయ్యప్ప మాలను ఆంజనేయ స్వామి మాలను వేసుకుంటా. వీళ్ళు ఏం చెప్తా చేస్తా. ఉద్యమంలో భాగం అవుతారా చెప్పండి? వీళ్ళనేమన్నా చర్చికి తీసుకుపోయి నేను ఎప్పుడు పోను. నేను చర్చికి పోలే. ఏమంటారు, ఇదే మత ప్రచారం చేసినోడు కాదు, నాకు సంబంధమే లేదు. నేను నా సమ్మక్క సారక్క వీరవనితల్ని కొలిసేటోని, అదే కంకణం కట్టుకున్నోని. ఆ సమ్మక్క సారక్కల్ని ముక్కుతాము, బతుకమ్మ పండుగ చేస్తాము, బోనాల పండుగ చేస్తాము. మా తెలంగాణ ప్రాంతీయ కల్చర్ ఏదైతుందో దాన్నే బలపరుస్తాము. మీరు కావాలంటే సెర్చ్ చేసుకోండి. ఇలా బురద వేసి తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫ్రీగా ప్రచారం చేస్తా అంటే చేయనియండి. ఆర్ఎస్ఎస్ తిరుగుతా ఉన్నారు. శాంసన్ అలియాస్ శామ్ తెలంగాణ ఎట్లా యాడ్ అయింది? ముందర తెలంగాణ ఎందుకు వచ్చింది? ఇదే అడిగారు, బాగున్నది. ఇప్పుడు ఏదో సమ్ కిరణ్ కుమార్ హిందూ, లేకపోతే ఇంకొక కాంగ్రెస్, ఇంకొక బీఆర్ఎస్ అని ఎలా పెట్టుకుంటాడో, తెలంగాణ ఉద్యమంలో మేము పిచ్చిగా
చాయ్ అమ్మే దగ్గర ప్రతి దగ్గర చర్చ చేసేవాళ్ళు. యాడికి పోయినా తెలంగాణ, యాడికి పోయినా తెలంగాణ అంటుండే. ఇది తెలంగాణ శ్యామ్, తెలంగాణ శ్యామ్, తెలంగాణ శ్యామ్ రాబాయ్ అని అంటుండే. ప్రజలు ఇచ్చినటువంటి పేరునే తెలంగాణ పిచ్చిగా నన్ను అలాగే పిలిచేవాళ్ళు అందరూ. నేను అలాగే ఇదయ్యాను. మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో. ఇప్పుడు నా దగ్గర ఉన్న వాళ్ళలోనే స్టూడియోలో ఉన్న వాళ్ళే మున్నూరు రవి గారు ఉద్యమకారులే, కానీ ఆయన ఎక్కడా కూడా తెలంగాణ తగిలించుకోలే, తెలంగాణ రవి అనలేదు. చర్చ ఎక్కడికో పోతుంది, అందరికి మీ ఛానల్ వేదికగా తెలియాలి. నేనేమంటున్నాను మేడం, అదే కావాలనుకుంటే ఇప్పుడు తెలంగాణ విఠల్ ఉన్నాడు, ఈ తెలంగాణ సుధాకర్ ఉన్నాడు, శాఖర్ పోతే తెలంగాణ ఉన్నాడు, దాంతో సమస్య. నేనేమంటున్నా, మీరు ఇప్పుడు నా నార్త్ గుజరాతీ మన మానవుడి పెట్టుబడిదారుల వైపు ఉన్నారా, తెలంగాణ ఉత్పత్తి కులాల వైపు ఉన్నారా? వీళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఈ కులాలని లేవనెత్తున్న వైశ్య సంఘాలు కానీ ఈ రోజు పంచవృత్తులండి. వీళ్ళు ఏం మాట్లాడతారు? పోతులూరి వీర బ్రహ్మం గారి వారసులు ఏళ్ళు నరికేశారండి. ఇక్కడ తూప్రాన్ దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. నకిలీ వస్తువులు అమ్ముతున్నారని చెప్పేసి వాళ్ళ మీద ఆరోపణలు వచ్చాయండి. మహబూబాబాద్ లో పైపులు అమ్మారని, కర్నూలులో మొన్న మాకు అన్యాయం జరుగుతుందని వాళ్ళు ఏదో బంధుకు పిలుపునిస్తే తీర్మానం చేసుకొని మళ్ళీ సమస్యని సామరస్యంగా పరిష్కరించుకున్నారు. కాబట్టి ఇది ప్రజల నుంచి వస్తున్నటువంటి వాదన మేడం. చర్చను ఎక్కడికో తీసుకుపోవాలని చూస్తున్నారు, అది తప్పుడు వాదన. చర్చ ఎక్కడికి పోవట్లేదు. అంటే మీ గురించి సోషల్ మీడియాలో వస్తున్నాయి, మీ వెనక కొన్ని పార్టీలు, రాజకీయ పార్టీలు ఉండి నడిపిస్తున్నాయి అన్నారు అనేది వస్తుంది. కాబట్టి దాని గురించి నేను క్లారిటీ కోసం ఇవన్నీ అడిగాను శామ్ గారు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏనాలి, రాజకీయ పార్టీలు దాడులు చేపించింది ఆ రాజకీయ పార్టీనేనా? దాడులు చేపించింది, రక్తాన్ని కళ్ళ దూసింది, లేకపోతే ఏమంటారు, ఆ దళితుని కులం పేరుతో దూషించింది, బీసీని కొట్టింది, యాదవ్ కొట్టింది, ఏ రాజకీయ పార్టీ అయితే ఏమంటారు సమర్థిస్తుందో ఆ రాజకీయ పార్టీ చేయించిందా? చెప్పండి, చెప్పాలి, సమాధానం చెప్పాలి. రైట్, అడుగుదాం, అవి కూడా మాట్లాడదాము. సో యాదగిరి గారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈ విషయంలో మార్వాడి గోబ్యాక్ అనే విషయంలో, సరే మార్వాడి గోబ్యాక్ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నాము అనేది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. కానీ ఇక్కడ మీరే వాళ్ళ వెనకుండే నడిపిస్తున్నారు, అసలు ఈ ఉద్యమానికి ఆద్యం పోస్తుందే బీఆర్ఎస్ పార్టీ అనే ఒక సరికొత్త వాదన కూడా వినిపిస్తుంది. కాబట్టి ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే మనం కూడా ఇందాక నేను అన్నట్టు చాలామంది మన వాళ్ళు ఇక్కడ ఇతర రాష్ట్రాలకే కాకుండా వేరే దేశాలకు వెళ్ళి కూడా వ్యాపారాలు చేస్తున్నారు, వాటిల్లో రాణిస్తున్నారు, అన్నీ ఉన్నారు. అట్లా